ఆప్కి అదాలత్లో ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద ఆరోపణ. ఈవిడ చాలా మొండిగా ఉంటూ ఉంటారు. రీతూ బేరీ మ్యామ్, ఇది నిజమేనంటారా? మీరు పెరిగిన కుటుంబం చూసారంటే మీరు చిన్నప్పటి నుంచి చాలా ఆర్థడాక్స్ గా పెరిగారు. మీ ఫ్యామిలీలో అందరూ ఆర్మీ డిసిప్లిన్ లా ఉండేవారట. ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు విడిగా వచ్చి కట్టుబాట్లన్నీ బ్రేక్ చేసింది రీతూనేనా? మీకెలా తెలుసు? ఇది నిజమా కాదా? అలాగా అనుకోవచ్చు. కానీ మీ పేరెంట్స్ ఏమో మీరు డాక్టర్ అవుతారని కోరుకున్నారు. ఆ, ఇందులో కాస్త డిఫరెన్స్ ఉంది. నేనే డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. నా గ్రాండ్ ఫాదర్ డాక్టర్, ఆయన్ని చూసే నేను పెరిగాను. ఆయన నాకు పెద్ద ఇన్స్పిరేషన్. అప్పుడు నేను డాక్టర్నయ్యి నా కుటుంబానికి గర్వం చేర్చాలనుకున్నాను. కానీ మీరు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వెళ్ళినప్పుడు ఒక విషయం తెలిసిందేంటంటే ఆ ఎంట్రన్స్ పేపర్లో మీరు ఏమీ రాయకుండా బ్లాంక్ పేపర్ ఇచ్చొచ్చారట. మీకెలా తెలుసు? మీరు భయంకరమైన స్పాయ్. అవును, అది నిజమే. అంటే నేను ఏం చేసినా నేను మనస్ఫూర్తిగా చేస్తాను. అంటే నేను డాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకునేటప్పుడు ఆ టైంలో నేను చాలా చదివేదాన్ని. మెడికల్ ఎగ్జామ్స్ కోసం నేను చాలా ప్రిపేర్ అయ్యేదాన్ని. మా బామ్మని చూడ్డానికి మా ఇంటికి ఒక డాక్టర్ వచ్చేవారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాతే నాకు ఎగ్జామ్స్. అంటే వారడిగారు, అంటే మీకు తెలుసు కదా, బ్లడ్ గురించి టెక్నికల్గా. అంటే మీరు చూసారంటే ఎన్నో విధాల క్వశ్చన్స్ అడిగారు. నేనప్పుడు అనుకున్నాను జీవితాంతం నేను ఇలా జీవించలేనని. అంతేకాకుండా నాకు బ్లడ్ అంటే చాలా భయం. అది నాకు లేటుగా అర్థమైంది. నేను డాక్టర్నైతే నేను ఏమేం చేయాలో నాకు అప్పుడే అర్థమైంది. కానీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళనని చెప్పడానికి నా పేరెంట్స్కి నాకు ధైర్యం లేదు. అందుకని ఎగ్జామ్స్కి వెళ్ళి ఏమి రాయకుండా బ్లాంక్ వదిలేసి వచ్చేసారు. నాకున్న ఒకే దారి అదే. మీరు సరిగ్గా అప్పుడే అనుకున్నారా జనాల బాడీ కట్ చేయడానికి బదులు, వాళ్ళ నరాలు కట్ చేయడానికి బదులు వాళ్ళ బట్టలు కట్ చేస్తే బాగుంటుందని? అవును. అవును, ఐ థింక్ సో. ఎస్. సరే, ఫ్యాషన్ ప్రపంచంలోకి మీరు ఎలా అడుగుపెట్టారు? అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. అప్పుడు ఫ్యాషన్ డిజైన్ కానీ ఫీల్డ్ పెద్దగా లేదు. నేను ఒబ్రాయ్ హోటల్లో కూర్చొని లంచ్ తింటున్నాను. అప్పుడు 2 లేడీస్ మాట్లాడుకోవడం విన్నాను. FIT న్యూయార్క్ ఇండియాలో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారని విన్నాను. నాకు చాలా స్ట్రైక్ అయిన విషయం ఏమిటంటే దేశం మొత్తం 25 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయబోతున్నారు. అది నాకు ఒక పెద్ద ఛాలెంజ్ లా అనిపించింది. ఆ 25 మందిలో నేను ఉండాలనుకున్నాను. అక్కడికి నేను వెళ్లాను. నాకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటో తెలియదు. ఎలాగైనా ఆ ఎగ్జామ్ ని క్లియర్ చేయాలనిపించింది. అందుకే ఫ్యాషన్ డిజైన్ అంటే ఏంటో మీకు తెలుసా? కొంచెమే తెలుసు, పెద్దగా తెలీదు. నేనిప్పుడే తెలుసుకుంటున్నాను. కానీ ఇది నిజమేనంటారా? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ని పాస్ అయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొద్ది నెలల్లోపే మీరు మీకంటూ ఒక లేబుల్ ని క్రియేట్ చేసుకున్నారు, అది కూడా చాలా తక్కువ టైంలో. నా ప్రాబ్లమే ఇంతే. నాకు అన్ని విషయాలు త్వరగా జరగాలి. నేను అన్నిట్లోనే ఎప్పుడు కంగారు పడతాను. ఆ తర్వాత నేను నిఫ్ట్ ని పాస్ అయ్యి తర్వాత కొంతమంది ఎక్స్పోర్టర్స్ దగ్గర ఇంటర్న్షిప్ లో జాయిన్ అయ్యి, కానీ నాకు నచ్చినట్టు కొన్ని డిజైన్స్ చేసినా వాళ్లను అలో చేయలేదు. నాకు నచ్చినట్టుగా నన్ను డిజైన్ చేయనివ్వలేదు. నాకు నచ్చినట్టుగా ఆ క్లాత్స్ ని నేను సెల్ చేయలేకపోయాను. అప్పుడు నేను అనుకున్నాను నాకంటే ఒక సొంతంగా స్టోర్ కావాలి నా క్లోత్స్ ని సెల్ చేయడానికి. మీ ఇష్టం వచ్చింది చేయడానికి మీకు స్వతంత్రం కావాలి. ఖచ్చితంగా. నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మీ మొదటి ఫ్యాషన్ షో మీ ఇష్టం వచ్చినట్టు ఢిల్లీలో ఉన్న లోదియా గార్డెన్ లో మీరు జరిపారని తెలిసింది. నాలో ఒక ధైర్యం వచ్చింది. నేను డిజైన్ చేసిన క్లోత్స్ ని ప్రజలకి చూపించగలనని, ఫ్యాషన్ షో చేయగలనని. ఆ టైంలో డిజైనర్స్ అందరూ బ్యాంక్వెట్ హాల్లోనే షో చేస్తారు. కొన్నిసార్లు 2 డిజైనర్సో 3 డిజైనర్సో కలిసి ఒక షో చేస్తారు. ఆ టైంలో రవి బజాజ్ అండ్ సునీత్ వర్మ కలిసి షో చేస్తారని విన్నాను. అప్పుడు అన్నీ జాయింట్ షోసే. అప్పుడు నేను అనుకున్నాను నేను ఒంటరిగా షో చేయాలి, బ్యాంక్వెట్ హాల్ నుంచి బయటికి తీసుకురావాలి అని. అప్పుడు నేను ఒకరోజు లోధి గార్డెన్స్ కి వాక్ వెళ్ళాను. అప్పుడే డిసైడ్ చేశాను అక్కడే షో చేయాలని, ఎందుకంటే ఆ మాన్యుమెంట్ చాలా గ్రాండ్ గా ఉంది. దాంతోపాటు ఇంకా దానికి యాడ్ చేయడానికి నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం అవసరం లేదు.
ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, పండిత్ హరిప్రసాద్, ఇంకా శౌర్య, శివకుమార్ శంకర్ సార్, వాళ్ళందరూ లోధి గార్డెన్ మౌనిమెంట్లో లైవ్ గా ప్లే చేయాలనుకున్నాను. వాళ్ళ కోసమని స్పెషల్ గా ఒక కలెక్షన్ చేయాలనుకున్నాను. సో అలాగే ఇది స్టార్ట్ కానీ చేశాను. లోధి గార్డెన్ కు వచ్చిన ప్రజలు మీ మీద ఆరోపణలు వేశారు. అదేంటంటే రీతూ బేరీ గారు ఆ లోధియా గార్డెన్ కు వచ్చి అక్కడున్న పచ్చదనాన్ని మొత్తం చెడగొట్టారని చెప్పారు. వాళ్లే కాదు, ప్రెస్ చెప్పారు, ఇంకా చాలా మంది చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి నేను అక్కడేం చేస్తానో తెలీదు. అందుకని అందరూ నన్ను టార్గెట్ చేశారు. ఫోకస్ మొత్తం లోధి గార్డెన్ కి షిఫ్ట్ అయింది. అంతకంటే ముందు ఇండియాకి బయట చాలా మంది మాన్యుమెంట్స్ లో ఫ్యాషన్ షో చేశారు. అందుకని కాస్త నేను అప్సెట్ గా ఉన్నాను. బట్ వెన్యూగా మార్చేద్దాం అనుకున్నాను. నాకిప్పుడు కూడా లోధి గార్డెన్ లో షో చేయాలని కోరికుంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. జార్జ్ బుష్ గారు కూడా మాన్యుమెంట్ ముందొచ్చి ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. నేను జార్జ్ బుష్ అయి ఉంటే నేను లోధి గార్డెన్ లోనే అనుకున్నట్టు షో చేసేదాన్ని. అయితే ఈ ఆరోపణలన్నీ ప్రూవ్ అయ్యాయి అన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు, స్టబ్బన్ గా ఉంటారు, మొండిగా ఉంటారు. అది మాత్రమే కాదు, ఇందులోంచి మీరు ఎప్పుడు కూడా మారేలా కనిపించట్లేదు. లేదు, నన్ను నేను అలా మార్చుకుంటే నేను ఒక క్రియేటివ్ డిజైనర్ గా ఉండగలనని అనుకోవడం లేదు.